మీరు జీవితంలో ఎప్పుడైనా అనుకోని ఎదురు దెబ్బ తిన్నారా? ఒక పనిలో విఫలమై ఇక నా వల్ల కాదని నిరాశపడ్డారా? నిజం చెప్పాలంటే పడిపోవడం అనేది పతనం కాదు. లేవడానికి నిరాకరించడమే అసలైన పతనం. ఒక బంతిని మీరు ఎంత బలంగా కింద కొడితే అది అంతకంటే వేగంగా పైకి లేస్తుంది. మీ జీవితంలో కూడా అంతే. ఎదురు దెబ్బ తగిలితే మరింత బలంగా పుంజుకోండి. వడగళ్ళు ఎంత బలంగా పడితే పంట అంత పచ్చగా లేస్తుంది అంటారు. ఇది నిజ జీవితంలో కూడా అంతే. ఒక రైతు తన పొలంలో పంట నాటాడు. ఒక రోజు అనుకోకుండా భారీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం నేలపాలైపోయింది. రైతు నిరాశ పడకుండా ఇది ముగింపు కాదు అనుకున్నాడు. ఆ నెలలో మళ్లీ కొత్తగా విత్తనాలు నాటాడు. అంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత పాత పంట కంటే మరింత బలంగా పచ్చగా కొత్త పంట మొలకెత్తింది. థింక్ అబౌట్ ఇట్. మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి పతనం, ప్రతి వైఫల్యం ఒక వడగళ్ల వాన లాంటిదే. అది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీలోని అసలైన శక్తిని బయటికి తీసుకురావడానికి. మీరు ఆ ఎదురు దెబ్బల నుండి నేర్చుకుని అంతకంటే బలంగా లేవడానికి సిద్ధంగా ఉన్నారా? మరింత బలంగా పుంజుకోవడం ఎలా? పాయింట్ నెంబర్ 1, వైఫల్యం అనేది ఒక పాఠం అని గుర్తుపెట్టుకోండి. మీరు పడిపోయినప్పుడు నేను ఎందుకు పడిపోయాను అని విశ్లేషించండి. ఆ తప్పుల నుంచి నేర్చుకోండి. అప్పుడే మీరు బలంగా తయారవుతారు. పాయింట్ నెంబర్ 2, చిన్నగా మొదలు పెట్టండి. పెద్ద లక్ష్యాల్ని వెంటనే చేరుకోవాలని చూడొద్దు. పడిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టండి. పాయింట్ నెంబర్ 3, నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒక బంతికి తెలుసు అది నేలకు తగిలితే మళ్ళీ లేస్తుందని. మీకు కూడా తెలుసు మీరు పడిపోయినా మళ్ళీ లేవగలరని. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. మీరు పడిపోయినా పర్వాలేదు. ఆ పతనం మిమ్మల్ని ఆపడానికి కాదు, మీలోని శక్తిని నిరూపించుకోవడానికి ఒక అవకాశం. పుంజుకోండి, మరింత బలంగా పుంజుకోండి. మీ నిజమైన విజయం అక్కడే ఉంటుంది. సైనింగ్ ఆఫ్, మీ వీకే.